దాతలు కావాల్సిందిగా కోరుతున్నాను. నేను బాగాదిమండి అండి. ఇక్కడ నాగాలంక మండలం అవినిగడ్డ దగ్గర నాగాలంక ఉందండి. అక్కడ చూడండి శివయ్యకి అర్చన చేస్తున్నారు. శివలింగం విభూతి అర్చనండి. ఈ దీపాలకి దయచేసి వెనక్కి నుంచోండి. ఇవాళ కొంచెం ఎక్కువ మంది ఉంటారు. దయచేసి ఎవరు కూడా ముందు నుంచోవద్దు. ఆ దీపాలకి వెనక్కి నుంచోండి. ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికి మనం అందరం కూడా కార్తీక మాసంలో కలుస్తాం. కార్తీక మాసం ముగింపు అనేది మంగళవారం రావడం చాలా విశేషం. అందులోనూ అమావాస్య. అలాగే రేపటి రోజున పోలీసు వర్గం అమ్మవారిని పోలేరమ్మని పంపడం అంటూ ఉంటారు. మరి రేపటి రోజున 5 గంటల 10 నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. 5 గంటల 10 నిమిషాల తర్వాత నుంచి మీరు పోలీసు వర్గాన్ని పంపాలి. అలాగే మీ ఇంట్లో దీక్షాపరులు అయ్యప్ప స్వాములు భవానీలు ఇలా ఉన్నప్పుడు మేము మా ఇంట్లో వాళ్ళ ఎవరు కూడా పోలేరమ్మని పంపకూడదు అని మీకు ఒక ప్రచారం జరిగింది. అలా ఏమీ ఉండదు, ఖచ్చితంగా పంపించవచ్చు. ప్రతి సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ పోలీస్ వర్గంలో అమ్మవారిని పంపడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీ ఇంట్లో అయ్యప్ప స్వాములు ఉన్నా ఎవరున్నా సరే పంపవచ్చు. కానీ మీరు ఏదైనా మైలులో కానీ ఏదైనా ఆడవాళ్ళ బహిష్టులై ఇంట్లో ఉన్నా అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా మన్యం విషయేలతే మానుషీర్యా పాహినో మన్యో తపసా సజోషాః అభీహి మన్యో తపసస్తవీయాన్ తపసా యుజ విజహి శత్రును అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వావసూన్య భరాత్వన్నః బ్రహ్మణ్య శివయ్య చూడండి పైన చూసుకోండి. ఈ ప్లేస్ ఈ వాతావరణం ఎంత బాగుంటుందో కదండి. హాయిగా అనిపిస్తుంది చూస్తే, చాలా బాగుంటుంది. కృష్ణానది ఒడ్డున పడవలు, ఇంకా శివలింగం అండి, పెద్ద శివలింగం నందేశ్వరుడు. చాలా బాగుందండి అసలు. ఒడ్డున పడవలు, దీపారాజు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎందుకంటే లింగ ఆకారంలో దీపం పెట్టి ఇది నాగాయలంక అండి. కృష్ణా ఒడ్డున కళ్ళ పాపాలు తీర్తాయి సూచనలకి. ఎంత బాగుందండి అమ్మవారు శివయ్య. కైలాస నిలయ లింగేశ్వర తాండవ భవాయ తాండవ శివాయ తాండవ భవ ఆనంద తాండవ నటరాజ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సహబోధః పుష్యతి విశ్వమానుషపు సాఖినపరేతో అస్మిత వక్రత్వా తవిషస్య ప్రచేతః
तन्त्वामन्यो अक्रदर्जहीलाम सहुरे पुणेमसि विता सुन्दर नटराजा शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगा जटाधरन पार्वती रमण त्रिशूलधारी त्रिनेत्रधारी गंगा जटाधरन गौरी शंकर नमः शिवाय भक्तव शंकर नमः शिवाय भोला शंकर नमः शिवाय 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय गरुडवाहन नारायण नारायण अभिषेक प्रिय सदा शिवा अभिषेक प्रिय सदा शिवा अभिषेक प्रिय सदा शिवा प्रिय सदा शिवा अलंकार प्रिय नारायण నమస్కరిస్తున్నాను మంత్రముల నుండి పువ్వులతోనే పూజలు చేస్తున్నాను మంత్రముల నుండి ప్రణవమాలను పొందుగ కట్టు మెడలో వేస్తున్నాను ప్రణవమాలను పొందుగ కట్టు మెడలో వేస్తున్నాను పాపాలన్నీ పోయేటట్లుగా ప్రార్థన చేస్తున్నాను పాపాలన్నీ పోయేటట్టుగా ప్రార్థన చేస్తున్నాను నాలోనున్న శివునికి నేను నమస్కరిస్తున్నాను శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నిడి పువ్వులతోనే పూజలు చేస్తున్నాను మంత్రముల నిడి మంత్రముల నిడి పూజలతోనే చేస్తున్నాను మంత్రముల నిడి చేస్తున్నాను పూజలు చేస్తున్నాను పూజలు చేస్తున్నాను పూజలు చేస్తున్నాను శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ స్వామి శరణం ఓం శివాయ మనం తాయికి తెలియదు కదా మనం ఎత్తకమైన ఏం కాదు అనుకోవద్దు నా కోసం కాదు మనం చెప్పేది భగవంతుడి కోసం కాబట్టి గట్టిగా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కరెక్ట్గా 10 నిమిషాల్లో నవహారతలు ప్రారంభం అవుతాయి దయచేసి అందరూ కూడా నామస్మరణ చేస్తూ ఉండండి మహేశ్వరుడికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు నందిహారకు దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది
ప్రకాశించే ధైర్యానికి సింహ రూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహవారికి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. లింగవాకారమేనండి. లింగాలకి ఒత్తిలాగా చేసి వెలిగించారు. చూసారా ఎంత బాగా చేశారు. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగమ్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. వేల మంది జనం అండి. ఎంత బాగా